హే గైస్, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? టెలిఫోన్ వైర్ రింగగానే ఎందుకు ఉంటుంది? అలాగే ఒక వ్యక్తి 200 మంది పిల్లలకి తండ్రి అయ్యాడంటే మీరు నమ్ముతారా? ఈరోజు ఈ వీడియోలో టాప్ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఇంకెంత ఆలస్యం, లెట్స్ బిగిన్. నేను మీ రాజు, తెలుగు ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్. రకరకాల ఆకారంలో ఉన్న వస్తువులను మనం చూస్తుంటాం, కానీ అవి ఆ ఆకారంలోనే ఎందుకున్నాయో పెద్దగా పట్టించుకోం. ఆ కవుకు చెందిందే టెలిఫోన్ రిసీవర్ వైర్. ఇప్పుడైతే మనకి సెల్ ఫోన్లు వచ్చేసినాయి, వాటితో మనం రకరకాలుగా వాడుతున్నాం. కానీ కొన్నేళ్ల కిందట ఈ టెలిఫోన్లే ఆధారంగా ఉండేవి. బట్ ఇప్పటికీ ఈ టెలిఫోన్స్ ఎవరు వాడతలా. ఈ టెలిఫోన్స్ని మనం ఎక్కువగా టిఫిన్ ఆర్డర్స్ దగ్గర, అలాగే షాపింగ్ మాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. అయితే అందులోనూ రిసీవర్ వైర్ ఉంగరాలు తిరిగి ఉంటుంది. అది ఖచ్చితంగా అలాగే ఎందుకు ఉండాలి? సాధారణ వైర్లే ఉంచవచ్చు కదా అని మీకు ఎప్పుడైనా అనుమానం రాలేదా? ఇప్పుడు తెలుసుకుందాం. రింగులుగా ఉండే స్పైరల్ కేబుల్ వాడటం వల్ల కొంతవరకు సాగి తిరిగి యథాస్థానానికి చేరుకునేందుకు సహాయపడుతుంది. ఫోన్కు ఒకవేళ దూరంగా ఉన్న ఫోన్ బాక్స్ను కదపకుండానే రిసీవర్ వైర్ మన చెవికి వరకు లాక్కవచ్చు. సాధారణ కేబుల్ వైర్లో ఇది సాధ్యపడదు. పక్కపక్కనున్న 2-3 వ్యక్తులు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడినప్పుడు రిసీవర్ వైర్ చేతులు మారుతూ ఉంటుంది. ఇలాంటినప్పుడు వైర్ చిక్కులు పడకుండా పాడవకుండా ఉండాలంటే స్పైరల్ కేబుల్ వాడటమే మంచిది. కేవలం టెలిఫోన్ రిసీవర్ వైర్లోనే కాదు, సెల్ ఫోన్ ఛార్జర్లకి చెన్నుల్లో ఈ తరహా స్పైరల్ కేబుల్ కనిపిస్తుంటాయి. బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస. ఇతను 200 మంది పిల్లలకి తండ్రి. అతను అజాన బాహుడు కాదు, అంతకంటే ఎక్కువ పొడుగు, దాదాపు 7 అడుగులు ఉంటాడు. నల్ల శరీర ఛాయ, కండరాలు తిరిగిన దేహం, ఆడవారి కలకల రాకుమారుడు. అతనే పట్టశాఖ. బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస. 19వ శతాబ్దంలో బ్రెజిల్లో బానిస వ్యాపారం విపరీతంగా జరిగేది. బానిస వ్యాపారం అంటే మీకు తెలిసి ఉంటుంది. మండత్వానికి మాయని మచ్చగా మెలిగిన ఈ వ్యాపారంలో సాటి మనుషులన్న దయ లేకుండా వారిని కొనుగోలు చేసి తమ వ్యవసాయాల క్షేత్రాల్లో, ఇళ్లలో వినియోగించుకునేవారు. ఇతని వల్ల జన్మించే బిడ్డలు బలంగా పుట్టడంతో పాటు అన్ని పనులు చేస్తారన్న నమ్మకం ఉండేది. శాఖ యజమానికి ఇదో ఆదాయ వరుసగా మారింది. దీంతో శాఖను ఈ పనులకే వినియోగించుకునేవాడు. ఇలా పలువురు నల్లజాతి యువతలు మహిళలతో సంభోగించడంతో దాదాపు 200 మందికి పైగా జన్మించినట్టు అప్పటి లెక్కలు చెబుతున్నాయి. ఇతని ద్వారా పుట్టిన బిడ్డలకు 11 ఏళ్ల రాకముందే కష్టమైన పనులను చేయించడం చేసేవారు. 1888లో బ్రెజిల్లో బానిసత్వం రద్దయింది. దీంతో శాఖ స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్నాడు. అనంతరం పల్మేరా అనే మహిళను వివాహం చేసుకుని 9 మంది బిడ్డలకు తండ్రయ్యాడు. దాదాపు 230 సంవత్సరాలు అతడు జీవించినట్టు సమాచారం ఉంది. 1958లో కన్ను మూశాడు. తన శరీర సౌష్ఠవం బలమే శాపంగా మారిందనడానికి శాఖ జీవితం ఒక ఉదాహరణ. బాగా చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుందని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాంటి వారు గుజరాత్కు చెందిన తిరెన్ సోలంకి స్టోరీ వింటే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే గాడిదల పెంపకంతో అతడు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. దేశవ్యాప్తంగానూ గాడిదల పెంపకానికి క్రమంగా డిమాండ్ పెరుగుతుంది. తిరెన్ చాలా కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేక కొన్ని ప్రైవేట్ సంస్థలో పనిచేశాడు. ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించాడు. దక్షిణ భారత్లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతుందని తెలుసుకున్నాడు. కొంతమందిని కలిసి సమాచారం సేకరించాడు. 8 నెలల క్రితం 20 గాడిదలతో సొంత ఊర్లోనే ఫామ్ను ప్రారంభించాడు. 22 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు అవి 42 గాడిదలు అయ్యాయి. వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్లోని కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు. నెలకు 2 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నానని స్వయంగా తిరెన్ చెప్పాడు. తొలి నాళ్లలో కాస్త కష్టంగానే అనిపించింది. గుజరాత్లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదు. దీంతో తొలి 5 నెలలు ఆదాయమేమీ రాలేదు. క్రమంగా దక్షిణ భారత్లోనే కస్టమర్లను సంప్రదించా. అక్కడ డిమాండ్ బాగా ఉంది. ఇప్పుడు కర్ణాటక, కేరళకు ఈ పాలను సరఫరా చేస్తున్నాను. సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి అని సోలాంకి చెప్పాడు. గాడిద పాలు 1 లీటర్ ధర 5,000 నుంచి 7,000 వరకు ఉన్నట్లు సోలాంకి చెప్పాడు. తాజాగా ఉండడం కోసం పాలను
ఫ్రిడ్జర్లో నిల్వ చేస్తున్నాం. వీటిని పొడిగాను మార్చి విక్రయిస్తున్నాం. ఆన్లైన్లోనూ ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. ఇప్పటి వరకు 38 లక్షల వరకు ఖర్చయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం తీసుకోలేదు. కానీ సర్కార్ ఈ రంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇన్ఫెక్షన్లు, కోరింత దగ్గు, వైరల్ జ్వరాలు, ఆస్తమాకి గాడిద పాలను ఔషధంగా వాడుతుంటారు. ఈ పాలలో ఏ, బి, B1, B12, సి, డి ఈ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెప్పారు. కొవ్వు తక్కువ, నిద్రలేమి, యాసిడిటీలతో పాటు ఎగ్జిమ్, సిఫిలిస్, స్కేబిస్, దురద, తామర వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధమని చెబుతున్నారు. ఈ పాలతో ఫెయిర్నెస్ క్రీమ్, షాంపూ, లిప్ బామ్, బాడీ వాష్ వంటి కాస్మెటిక్స్ తయారు చేస్తున్నారు. ఏ పని చేయని వాళ్ళను ఏం చేస్తున్నావు, గాడిదలను కాస్తున్నావా అని ఆ మోగజీవులను చులకన చేయకండి. అవే ఇప్పుడు లక్షలు సంపాదించి పెడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుగు ఫ్యాక్ట్స్ ఫరెన్ఆర్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ కూడా వేయండి. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.